దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసు ప్రభువారి యొక్క నమ్మదగిన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 2030వ సంవత్సరం నాటికి 1,00,000 గ్రామాలు భారతదేశంలో సువార్తీకరించాలి అనే దర్శనంతో ముందుకు వెళుతున్నటువంటి ఈ పరిచర్యలో సేవకుల్ని బలపరుస్తున్నటువంటి మిమ్మును దేవుడు అధికంగా ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొద్దీ, దేవుడు మిమ్మల్ని బలపరచిన కొద్దీ ఒక గ్రామాన్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి, ఒక సేవకుడిని ఒక గ్రామానికి పంపించడానికి మీరు ముందుకు రావాలని నేను ఒక పిలుపును మీకు ఇస్తా ఉన్నాను. ఇది అవసరత కనుక ఈ విషయాల్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దని నేను మనవి చేస్తున్నా. కేవలము సంగతుల వరకు వినువారు మాత్రమే అయ్యుండకుండా వినిన వాటిని మనస్కరించి మనం ఏం చేయగలమో ఆలోచించి ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవిస్తాడని నేను దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి మనము వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉన్న 27 వచనం నుండి 34వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. దయచేసి బైబిల్ ఉన్నవారు దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి మీ ముందు ఉంచుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆమె యేసును గూర్చి విని, నేను వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువారు సర్వ మానవాళి యొక్క బాధలను నివారించువాడై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ వారి యొక్క బాధ నుంచి, వారి యొక్క సమస్యల నుంచి, వారు వెళుతున్నటువంటి ప్రతి విధమైన ప్రతికూలమైన పరిస్థితుల నుంచి వారు విడిపించబడతారు. ఇది సత్యం. ఆయన విమోచకుడు, విడిపించేవాడు అని ప్రభువునకు పేరుంది. ఆయన మన విమోచకుడు. మనల్ని విమోచించటానికి, మన బాధలన్నింటినీ కూడా నివారించటానికి ఈ లోకమునకు వచ్చిన ప్రేమమయుడు, కృపా కనికరము కలిగిన వాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయంలో 3 సంఘటనల్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి, ఎవరు సాధు చేయలేని శాన అనే దయ్యం పట్టినటువంటి వారిని ప్రభు స్వస్థపరచటం. ఎవరూ సాధు చేయలేకపోయారు వారిని, కానీ ప్రభువు వాని యొక్క బాధని నివారించాడు. రెండవది, ఏ వైద్యులకు
లొంగనటువంటి రోగం, ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ ఉంది. చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి తన దగ్గరున్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టుకున్నది ఆమె. ఇంకా ఏమీ లేవు ఆమె దగ్గర. సో కనుక ఎవరికి లొంగనటువంటి రోగం, ఎవరు తీసివేయలేనటువంటి బాధని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నివారించారు. మూడవది, యాయిరు కుమార్తె చనిపోయినది. యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళుతున్నటువంటి మార్గంలో ఆ సేవకులు వచ్చి, బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అంటే ఇంకా ఆమె చనిపోయింది, ఇంకా ఎవరు ఆమెను బ్రతికించలేరు, ఎవరు ఏమీ చేయలేరు, ప్రయోజనం లేదు ఇంకా అని ఆయన యొక్క శతాధిపతి యొక్క సేవకులు ఆయనకు చెప్తా ఉన్నారు. యేసు ప్రభు వారు ఆ ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాన్ని బ్రతికించారు. ఎవరు సాధు చేయలేనటువంటి వ్యక్తిని ప్రభువు స్వస్థపరిచాడు. ఎవరికి లొంగనటువంటి రోగాన్ని ప్రభువు స్వస్థపరిచాడు. ఎవరు బ్రతికించలేనటువంటి చిన్నదాన్ని ప్రభువు బ్రతికించాడు. ఈ 3 ప్రత్యేకమైనటువంటి సంఘటనలు ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తాము. ఇక్కడ 12 సంవత్సరాలుగా తన రోగాన్ని బట్టి బాధపడుతున్నటువంటి ఈ స్త్రీ, ఆమెకున్నటువంటి పరిస్థితిని మనము గమనిస్తే గనక, సో ఆ రోగాన్ని బట్టి, రక్తస్రావాన్ని బట్టి ఆమె అపవిత్రపరచబడింది, డిఫైల్డ్. ఆ రక్తస్రావాన్ని బట్టి ఆమె తృణీకరించబడింది, ఆమె డిస్పైజ్డ్. ఆ యొక్క రోగాన్ని బట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఆమె ఖర్చు పెట్టేసి నిరుపేదగా మారిపోయింది, డిస్టిట్యూటెడ్. సో ఆమె డిఫైల్డ్, డిస్పైజ్డ్, డిస్టిట్యూటెడ్. సో ఆమె అపవిత్రపరచబడింది, తృణీకరించబడింది, నిరుపేదగా మారిపోయింది. ఇంకొకటి డిస్మెల్ అనగా ఓడిపోయింది, లేక తన జీవితంలో దుర్భరమైనటువంటి పరిస్థితికి ఆమె దిగజారిపోయింది. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క సహోదరి ప్రభు అయినటువంటి యేసుని గురించి విన్నదంటే, ఆమె ప్రభు అయినటువంటి యేసుని గురించి తను ఏమి విన్నదో దాన్ని ఆమె నమ్మింది. సో నమ్మిన దాని కొరకు ఆమె తెగించి జనసమూహంలోకి వెళ్ళి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టుకుంది. ఆమె యేసుని గురించి వింది. ఏమి విన్నది యేసుని గురించి అని అంటే, బాధలన్నిటి నుంచి విడిపించేవాడని, రోగాల్ని తగ్గించేవాడని, దయ్యాల నుంచి విడిపించేవాడని, సో జీవితాలని మార్చేవాడని, జీవితాలని ఆశీర్వదించేవాడని ఆమె యేసు ప్రభుని గురించి విన్నది. విన్నటువంటి మాటల్లో ఆ మాటలను తను స్వీకరించింది. సో నమ్మింది. ఆ నమ్మికతో ఆమె ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సమీపించింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మనము రక్తస్రావం కలిగిన వారం కాకపోవచ్చు, అంటే యాజ్ ఇట్ ఈజ్గా అలాంటి రోగాన్ని బట్టే మనము బాధించబడుతూ ఉండకపోవచ్చు. మరొక విధమైనటువంటి రోగం, మరొక విధమైనటువంటి సమస్య, మరొక విధమైనటువంటి పరిస్థితుల చేత మనము ఒకవేళ బాధించబడుతున్నామేమో. ఇంకా మాటలో చెప్పాలనంటే, అన్నిటికంటే భయంకరమైనటువంటి రోగం ఏదైనా ఉంది అనంటే ఆ భయంకరమైనటువంటి వ్యాధి పాపం. పాపం మనిషిని అపవిత్రపరుస్తూ ఉంది. పాపం మనిషిని తృణీకరింపజేస్తూ ఉంది. పాపం మనిషి జీవితంలో తన్ని ఓడిపోయేటట్టుగా చేస్తూ ఉంది. పాపం మనుషుల్ని నిరుపేదలుగా చేస్తూ ఉంది. పాపం మనల్ని డిఫైల్ చేస్తూ ఉంది. పాపం మనల్ని డిస్పైజ్ చేస్తూ ఉంది. పాపం మనల్ని డిస్ట్యూట్ చేస్తూ ఉంది. పాపం మనల్ని డిస్మెల్ చేస్తూ ఉంది. ఈ యొక్క ప్రత్యేక సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనము ఒకవేళ ఇలాంటి పరిస్థితి గుండా మనం వెళుతూ ఉంటే, మీ బాధల నుంచి మిమ్మల్ని విడిపించే దేవుడు, మీ బాధలకు నివారణను కలిగజేసేటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని ఈ యొక్క స్త్రీ తన సాక్ష్యం మన ముందు ఉంచుతూ ఉంది. ఈమె ఆ సందేశాన్ని మనకి అందిస్తూ ఉంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి రోగము నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు.
ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించే విమోచకుడు అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. సో మన యొక్క ప్రతి విధమైనటువంటి దుష్టత్వం నుంచి మనల్ని విడిపించి మనల్ని ఆశీర్వదించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పంపబడ్డాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన ప్రతి పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేసి మనల్ని స్వస్థపరచుటకే ప్రభు అయినటువంటి యేసు పరమ వైద్యుడిగా లోకానికి పంపించబడ్డాడు. ఆయన దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మన బాధలన్నిటి నుంచి మనల్ని విడిపించే దేవుడు, మన రోగాల నుంచి మనల్ని విడిపించే దేవుడు, మనకున్నటువంటి సమస్తమైనటువంటి పరిస్థితుల నుంచి ఆయన మనల్ని తప్పించే దేవుడు. ఆయన అందుకొరకే ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. పాపులను రక్షించుటకు, లేక ఆ పాప రోగము నుంచి వారిని విడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను అనేటువంటి మాట సంపూర్ణ నమ్మకత్వానికి యోగ్యమైనదై ఉన్నదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులరా, మన పరిస్థితి ఎలాగుంది ఆలోచించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మనకి మన ప్రతి పరిస్థితికి ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. అలాంటి వారి కొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ మాటలు మన కొరకు వ్రాయబడ్డాయి. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. లూకాసు వార్త 5వ అధ్యాయము 31-32 వచనాల్లో కూడా ఈ మాటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని గాని నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకే అనగా ప్రాముఖ్యంగా వివిధమైనటువంటి ఈ బాధల్లో బందీలుగా ఉన్నటువంటి మన కొరకు, మనల్ని విడిపించడం కొరకు ప్రభు వచ్చాడు. అనీతిమంతులైన వారి కొరకు, పాపపు బంధకాల్లో చిక్కుకుపోయిన వారిని విడిపించడం కొరకే రక్షకునిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కీర్తనాకారుడు 69వ సంకీర్తనలో 32-33 వచనాల్లో, బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుణ్ణి వెదుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. బాధపడే వారిని సంతోషపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన అలాంటి వారి యొక్క ప్రాణములను తెప్పరిల్ల చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వాక్యం చెప్తుంది, దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. లోకం మనకున్న పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి మనల్ని తృణీకరించవచ్చు. కానీ నా ప్రభువు, మన విమోచకుడు మనల్ని తృణీకరించేవాడు కాదు. ఈ మాటలు వింటున్న ప్రియ సోదరులారా, ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి? ఒకవేళ మనము డిఫైల్ చేయబడ్డామా? అపవిత్రపరచబడిన స్థితిలో ఉన్నామా? తృణీకరించబడిన స్థితిలో ఉన్నామా? మన యొక్క పాపాన్ని బట్టి, బాధలను బట్టి నిరుపేదలుగా మారిపోయామా? మన జీవితంలో ఓడిపోయి ఉన్నామా? దేవుడు చెప్తూ ఉన్నాడు, మనుషులు మనల్ని తృణీకరించవచ్చు కానీ ఆయన మనల్ని తృణీకరించేవాడు కాదు. ఈ మాటల్ని నువ్వు నమ్మి
ఒకవేళ ప్రభు దగ్గరికి వస్తే, ఈ విశ్వాసంతో, ఈ నమ్మకంతో నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, ఆయన 12 సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీ బాధని నివారించినట్టుగానే నీ బాధను కూడా ఆయన నివారించగలడు. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. చిన్ని మాట విశ్వాసంతో, నమ్మకంతో ప్రభుతో చెప్పు. నీకున్నటువంటి బాధను, నీకున్నటువంటి పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. బట్ నీవు వచ్చి ఆయనతో నీవు మాట్లాడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కనుక ఒక చిన్న మాట నువ్వు ప్రభుతో చెప్తే వెంటనే ఆమె బాధ నివారణ ఆయను అనేటువంటి మాట నువ్వు కూడా చెప్పగలవు. నీ జీవితంలో కూడా దాన్ని నువ్వు అనుభవించగలవని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. మా బాధలన్నింటినీ కూడా నివారించడానికి నాయన, మీరు మమ్మల్ని రక్షించటానికి ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి. ఇగో నాయన, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ మాటల యందు మాకు నమ్మికను పుట్టించండి ప్రభు. తద్వారా నాయన, నీ పాదాల దగ్గరికి వచ్చి మీరు చేసేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలని అనుభవించడానికి మమ్మల్ని బలపరచండి. చాలామంది అనాగరికులైనటువంటి ప్రజలు ప్రభువ నాయన బంధకాల్లో ఉన్నారు తండ్రి. నాయన తృణీకరించబడిన వారుగా, అపవిత్రులుగా ప్రభువ నాయన విసర్జించబడిన వారుగా, నాయన వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి నిరుపేదలుగా, జీవితాల్లో ఓడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు. వారందరూ నాయన వారికి ఉన్నటువంటి పరిస్థితి నుంచి విమోచించబడడానికి నీ కృప సహాయము అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభు. ఎవరు మీ దగ్గరికి వచ్చి నాయన మిమ్మల్ని ముట్టుకుంటారో, నాయన మీ పాదాలను ఆశ్రయిస్తారో, అలాంటి వారందరి ఎడల నువ్వు కార్యాలు చేసే దేవుడు నాయన. మాటలు మా కొరకు మీరు దీవించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని యొక్క త్రియేక దేవుని దీవెన మీకు, మీ కుటుంబాలకి, బాధల్లోనూ అవసరతల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి విమోచించి విడిపించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.